క్వాలిటీ దొరుకుతారు నుంచి తీసుకొస్తున్నాను. ఓకే, మనకు కూడా క్వాలిటీ పీపుల్ ఎక్కడి నుంచి దొరికినా తెలుసుకుంటే మనకు కూడా సక్సెస్ అవుతుంది. దానికోసం ఏం కావాలంటే లిస్ట్ రాయాలి. ఓకే, లిస్ట్ రాయడానికి అందరూ ఏం చేస్తారు మొబైల్ తీయండి రాయండి, అవునా కదా? కానీ తెలియని విషయం ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది అనుకోండి, మొబైల్ నెంబర్ సరిపోవు, బయట వ్యక్తుల నెంబర్ అడుగుతాను, అవునా కదా? ఒకసారి మీరు చెక్ చేయండి, మీ మొబైల్లో మీ రిలేషన్స్ మొబైల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయా? లేవు కదా? ఫంక్షన్ అయితే మనం వెతుకుతూ ఉంటాం. ఓకే, లిస్ట్ ఎట్లా రాస్తే బాగుంటుంది? ఓకేనా, ఫస్ట్ లిస్ట్ ఎట్లా రాయమంటారంటే ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్స్ ఎట్లా రాద్దాం, సమస్య లేదు. రెండోది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ విత్ విలేజ్. ఓకేనా, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ విలేజ్ వస్తున్నాయో ఫస్ట్ రాద్దాం. ఓకే, ఆ విలేజ్లో కూడా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు. ఓకే, అనుకోండి గజ్వేల్ అని పేరు రాష్ట్రం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గజ్వేల్ వెంటనే 4 పేర్లు రాస్తారు. 4 పేర్లు రాయద్దు, ఆ విలేజ్ మీద 2 to 3 అవర్స్ ఆలోచన చేయండి ఫస్ట్. అంటే లేదా ఫస్ట్ అనుకుందాం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ గజ్వేల్ రాష్ట్రం, మనకు వచ్చిన పేరు రాసేసాం, మొబైల్ నెంబర్ పేరు, ఒక పేజీ వదిలేసి 2 పేజీలు వదిలేసి ఇంకొక విలేజ్ పేరు రాయండి. రాసిన తర్వాత అన్ని మన మొబైల్ నెంబర్స్ అయిపోతాయి కదా, అప్పుడు మనకు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇంకా నాకు గజ్వేల్లో ఎవరి పరిచయం ఉంది, బస్ స్టాండ్ పక్కన ఇల్లు ఎవరిది, ఆ పక్కన గల్లీలు ఎవరిది, పలానా చుట్టం వాళ్ళ దోస్తు ఎవరు, పలానా హాస్పిటల్ ఇల్లు పక్కన ఎవరిది, హాస్పిటల్లో ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు. అంటే ఒక విలేజ్ మీద 2 అవర్స్ మీద ఖచ్చితంగా ఆలోచిస్తే ఇంకా 10 నుంచి 20 నెంబర్లు పెరుగుతాయి, అవునా కాదు? మీరు ఏదైనా షాపింగ్ మాల్ వెళ్ళినా లేదంటే చిన్న మార్కెట్ వెళ్ళినా కొందరు కలుస్తారు కదా, కలిసినప్పుడు ఈయన మనకు పరిచయం ఉంది అంటాం, కానీ ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండదు, అవునా కదా? నేనేమంటున్నాను, మొబైల్ నెంబర్ కాదు, అట్లీస్ట్ ఫస్ట్ పేరు రాయండి, నంబర్ అదే వస్తుంది, వస్తా కదా? ఫస్ట్ పేరు వెతుకుతాం, తర్వాత పక్కనదని వయా రాద్దాం. వయా అంటే ఏంటంటే ఎవరితో నంబర్ దొరుకుతుంది, అవునా కదా? పలానా రమాబిల నంబర్ కావాలంటే ఎవరికి పరిచయం ఉంది మేడం, అక్కడి నుంచి నంబర్ తెచ్చుకోవచ్చు లేదా? ఫస్ట్ మనం చేసే తప్పు ఏంటంటే పేర్లు రాయడం మర్చిపోతాం, నంబర్ కాదు పేర్లు రాద్దాం. ఓకేనా, పేర్లు ప్రతి ఒక్క పేరు రాద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, రెండోది వచ్చేసి విలేజ్ వైజ్. ఓకే, ఫస్ట్ అన్ని రాష్ట్రం మనం ఏం చేయాలంటే లిస్ట్ని మనం క్యాటరేజ్ చేయాలి. క్యాటరేజ్ అంటే ఎట్లా అంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనం పేరు రాస్తున్నాం అనుకోండి, హైదరాబాద్ అనుకుందాం, ఒక విలేజ్ పేరు తీసుకుంటే ఎగ్జాంపుల్ ఇది. ఓకే, అనుకుందాం ఒక పేరు పైన, ఒక పేరు కింద, ఒక పేరు ఇక్కడ ఉంటుంది కదా. దీని తర్వాత లిస్ట్ అంతా అయిపోయాక పక్కన ఖచ్చితంగా లిస్ట్ పక్కన రాయాల్సింది మొబైల్ నెంబర్. నంబర్ మిస్ అయితే నంబర్ రాయాల్సింది. ఎట్లా రాయాలంటే కనుక్కొని రాయాలి. ఓకేనా, రెండోది ఏజ్, మూడోది విలేజ్. ఓకే, ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఎట్లాంటి టైం చెప్పాలో తెలియాలి, అవునా కదా? అనుకోండి 20 సంవత్సరాలు పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, మన పరస్థాలు ఎగ్జాంపుల్ చూపిస్తాం, అవునా కదా? అదే 70 ఏళ్ళు ఉందంటే ఇక 70 ఏళ్ళ పైన అంటే వాళ్ళకి సాధారణ అన్న ఏజ్తోనే ఉంది. ఓకే, రెండోది ఇన్కమ్ ఎందుకు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నేను స్టార్టింగ్లో అంటే జనరల్గా స్టార్టింగ్లో హైదరాబాద్ ప్లాన్ చెప్తుంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే మేడం మీరు పని చేయండి, నేను మనం కలిసి పని చేద్దాం, మీకు నెలకి 30-40 ఇన్కమ్ ఇప్పిస్తా అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, 30-40 ఇన్కమ్ మంచిగా అనిపించింది. బాగా ప్లాన్ చెప్తున్నా అంత సైలెంట్ ఉన్నాను. నాకు అర్థం కాలేదు ఎందుకు సైలెంట్ ఉంది మేడం అన్న విషయం. తర్వాత అర్థమైంది, ఎవరైతే ఇంటర్వ్యూస్ ఉన్నామో చెప్తుంది నెలకి మినిమం ఇంకా 2 లక్షలు కావాలి ఆమె ఇన్కమ్, వాళ్ళ జాబ్. నేనేం చెప్తున్నా 30,000 ఇస్తా అని చెప్తున్నా, నాకు ఎందుకు మాట్లాడుతుంది అలా చేయకుండా కాలేదు, కానీ కస్టమర్గా ఉంది. కానీ ఇక్కడ చూడండి, అప్పుడు నాకు పెద్ద నాలెడ్జ్ లేదా ఇన్కమ్ ఎంత అడుగుదాం అనేసి మాకు పిలిచిన కూడా ఇంకా చెప్పలేదు. ఒకవేళ 2 లక్షలు ఇన్కమ్ అని చెప్తుంటే నేను ఇంకా పెద్ద కూడా చూపిస్తాను, అలా 5 లక్షలు 10 లక్షలు సగం అయిపోతుంది. మరి అనుకోండి 10,000 ఇన్కమ్ ఉంది, నేను పోయినా వీళ్ళకి 5 లక్షలు వస్తుంది 10 లక్షలు వస్తుందని వాళ్ళు నమ్ముతారా? నమ్మరు కదా. అంటే ఎవరికి ఎంత వస్తుందో దానికి 2 రెట్లు 3 రెట్లు ఇన్కమ్ చెప్తే బాగుంటుంది. 10,000 వాళ్ళకి 20,000 రూపాయలు చెప్పొచ్చు, 2 లక్షల వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు చెప్పొచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక ప్రొఫెషనల్ ఇన్కమ్ అని తెలిసినప్పుడు తెలుస్తుంది. మూడోది విలేజ్ ఎప్పుడైతే పక్కన రాస్తామో ఇంకొక నోట్స్ పెడతాం, అంటే ఇక్కడ విలేజ్ వచ్చేసి ఇంకా నోట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే విలేజ్ ఎత్తికి పెట్టేసి విలేజ్ వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకురావాలి. పేర్లు ఎందుకు సార్ అంటే చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాన్ చేస్తున్నాం, ఫోన్ చేసినాం, మాట్లాడినాం. ఓకేనా, అనుకోండి మనకు ఒక సంగారెడ్డిలో ప్లాన్ సెట్ అయింది. ఓకే, సంగారెడ్డిలో క్యాన్సిల్ 10 మందిలో తీసుకున్నాం, అక్కడ తెలియదు కదా. ఒక ప్లాన్ సెట్ అయింది, పోయిన ప్లాన్ లోకి వచ్చినాం, మళ్ళీ రేపు చూస్తే సంగారెడ్డి ఇంకో నెంబర్ ఉంటుంది, మళ్ళీ రేపు ఒక ప్లాన్ కోసం పోవడం అవుతాం. కానీ సంగారెడ్డి లిస్ట్ మొత్తం ఒక దగ్గర రాసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే నేను సండే వస్తున్నామని అందరూ ఒక గ్యాదర్ చేసుకుంటారు, 2-3 ఒప్పుకుంటారా లేదు. అంటే ఒక విలేజ్ వెళ్తే పెట్రోల్ అంతే ఖర్చు వస్తుంది. చూడండి, ఒక పెట్రోల్ పోసుకుని 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చు చేసుకుని ఒక ప్లాన్ చెప్తే ప్లాన్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు 1000. మరి అక్కడ 10 ప్లాన్ చెప్తే 100 రూపాయలు. ఓకే, అనుకోండి అట్లా ఇద్దరే చేయలేదు, కాస్ట్ ఎంత అయింది 500. మరి ఒక
ఒకరికే ప్లాన్ చెప్పాను ఏం కాకపోతే వెయ్యి పోయినట్టే, కాస్ట్ కాకపోయినట్టే కదా. అంటే ఎక్కువ ప్లాన్లు పోతే మీకు 2 లాభాలు, టైం మిగులుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది డబ్బులు మిగులుతుంది. ఓకేనా. మూడోది మీకు కూడా నెక్స్ట్ టైం ఫాలో అప్ అయినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నట్టే పోతే 3వ ఆటోమేటిక్ అయినట్టు. ఓకేనా. లిస్ట్ అనేది అక్కడ రాయాలి. రెండోది లిస్ట్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ నేను వచ్చేసి తెలిసిన వాళ్ళకి చెప్పే నమ్మరు, నేను కొత్త వాళ్ళకి చెప్తాను అంటారా చాలా మంది. కానీ తెలిసిన వాళ్ళకి ఫస్ట్ ప్లాన్ చెప్పాలి, చెప్పేటప్పుడు ఫస్ట్ మీరు చెప్పండి ప్లాన్ అయిపోయినాక. ఓకేనా. ఏం చెప్పాలి అంటే నేను వచ్చేటప్పుడు మా సార్ అన్నాడు మాట, నువ్వు తెలిసిన ప్లాన్ చెప్తే ఏం కావాలన్నాడు, థ్యాంక్ యూ నువ్వు ఏం కావాలని చెప్పాలి. ఓకేనా. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, బై ఇష్టంగా చేంజ్ అవుతుంది. ఓకేనా. చేంజ్ చేయాలంటే మీకో సాటిస్ఫైడ్ అవుతుంది. ఓకేనా. మీకో సాటిస్ఫై అవుతుంది అంటే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిపోతుంది. అవునా కదా. ఇప్పుడు టమాటాలు 100 రూపాయల కిలో పోయి అక్కడ 110 అంటే టెన్షన్ లేదు, కానీ 10 రూపాయల కిలో పోయి 110 ఏమవుతుంది, అమ్మో రేట్లు ఎక్కువ అనిపిస్తలేదా. ఎట్లయినా 110, కానీ మీరు ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుంటే దాని ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పోండి, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా పోతే బాగుంటుంది. ఓకేనా. లిస్ట్ రాష్ట్రం. ఓకేనా. ఎస్ ఖచ్చితంగా కొత్త వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటాం, కానీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం. తెలిసిన వాళ్ళకి చెప్తాం 2 లాభాలు ఉన్నాయి. ఒకటి తెలిసిన వాళ్ళు ఎట్లా చేయగలరు ఫిక్స్ అయి ఉన్నాం. రెండోది తెలిసిన వాళ్ళకి చెప్పి రేపు పొద్దున వాళ్ళు అనుకోండి చెప్పకుండా పోయినాం, రేపు పొద్దున వాళ్ళకి జస్ట్ తెలిసి జాయిన్ అయ్యి అనుకోండి వాళ్ళకు క్రౌడ్లో ఇదే చేసి నిల్చుంటే ఎట్లుంటుంది. అదే నేను చెప్పకపోతే అనిపిస్తాలే, కానీ ముందు చెప్తే ఏమవుతుంది, కనీసం నేను చెప్పిన కాబట్టి నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఉండాలి. రెండోది వచ్చేసి తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్పాలి. ఓకే. ఇప్పుడు చూడండి, సూర్యుడు తెలుసా లేదు అందరికీ తెలుసు కదా, ఈ క్వశ్చన్ అడగద్దు కానీ అడిగినా. ఓకే. సూర్యుడు నిజంగా సూర్యుడు యొక్క టీం ఎక్కడుంది, ఎక్కడుంది టీం అనేది భూమి మీద, కానీ మనకేం ఇస్తున్నాడో దగ్గర ముందు 2 కాళ్ళు కూడా ఏంటి ఇస్తున్నాడు. మనమేమో సూర్యుని దగ్గర ఇక్కడ ఉన్నారా, 2 గ్రహాలు ఉన్నాయా లేవా. ఎస్ బుధుడు ఉన్నాడు, ఇంకెవరున్నాడు, శుక్రుడు అనుకుంటాడు. సరే. ఓకే. వీనస్ అండ్ మెర్క్యూరీ ఉంది కదా, బుధుడు శుక్రుడు. కానీ ఇక్కడ చూడండి వాళ్ళు 2 దాంట్లో మన దగ్గరికి వచ్చింది, కానీ 2 ఎండించిందా లేదా, టెస్ట్ చేసుకుంటూ వచ్చిందా లేదా. ఓకే. మనం కూడా మన దగ్గర వాళ్ళని టెస్ట్ చేసుకుంటూ పోతాం. అందుకే మనకి తెలిసిన వాళ్ళు తెలిసిన లిస్ట్ ఏమంటే ఆఫ్ లిస్ట్ అంటాం, అంటే గరగర సూర్యుడు కూడా బుధుడు గరగరే ఉంటాడు. ఓకేనా. రెండోది వాళ్ళు ఎందుకు పనికి వస్తున్నారు, బుధుడు కానీ శుక్రుడు కానీ ఎందుకు పనికి వస్తుంటే కొంచెం ఎండలు ఆపడానికి పనికి వస్తుంది, 100% స్కూల్ అయిపోతుంది. ఓకేనా. ఈ హార్డ్ లిస్ట్ ప్లాన్ చెప్తే మనం ఇంకొక కొంచెం ఆపుతారు వాళ్ళు. ఓకేనా. అదే తెలిసిన వాళ్ళకి ఎక్కడ తెలియని కూడా ఈజీనే కాదు, తెలిసిన వాళ్ళ దగ్గర అవమానం పడడం, తెలియని వాళ్ళ దగ్గర అవమానం పడడం ఈజీనే కాదు. ఏది ఈజీ కదా, తెలియని వాళ్ళ దగ్గర అవమానం ఈజీ కావాలంటే తెలిసిన దగ్గర ఫస్ట్ అవమానం పడడం. ఓకేనా. ఎస్ వాళ్ళు ప్లాన్ చెప్పినాం, వచ్చినాం, చేయలేదు కాలేదు. ఎస్ రెండోది బాంబ్ లిస్ట్. ఓకేనా. బాంబ్ లిస్ట్ అంటే ఎవరు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళు అంటే ఎవరు, ఓకే తెలిసిన వాళ్ళు అంటే ఎవరు, ఇంకా నేను చెప్పాను తెలిసిన వాళ్ళు అంటే ఎవరు అంటే చుట్టాల పక్షాలు కాదు, సింపుల్గా నలుగురితో చెప్తానండి. మనం ఈరోజు ఎంత భోజనం చేస్తున్నాం, ఎన్ని కూడా తిన్నామో తెలిసిన ఆర్టిస్ట్. ఓకేనా. ఇంట్లో మనం పప్పు వండిన కూర వండిన వాళ్ళకి తెలుస్తుందంటే వాళ్ళు ఆర్టిస్ట్ అన్నట్టు. అంటే పొద్దుకు అసలు ఫోన్లో మాట్లాడతాం, పొద్దుకు వాళ్ళకి తెలుస్తాం, వాళ్ళు ఇంటికి పోయిస్తాం, వాళ్ళు ఆర్టిస్ట్. అంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుసు. క్లియర్ కదా. ఎస్ వాళ్ళు జైన్ చేస్తే తక్కువ అని అనుకున్నారు, కానీ మనకి శ్రీనివాస్ సార్ తెలుసా, నగరపల్లి శ్రీనివాస్ సార్ తెలుసు అందరికీ. ఆయన ఇంట్లో ఎవరున్నారు కదా. మరి ఇక్కడ అట్లాంటి ఆర్టిస్ట్ లేకపోతుంటే మరి శ్రీనివాస్ సార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏమైతే మరి ఇప్పుడు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా. రెండోది బాంబ్ లిస్ట్. బాంబ్ లిస్ట్ అంటే ఏంటంటే కొంచెం పరిచయం ఉన్నాడు, అంటే పేరు తెలుసు, ఊరు తెలుసు, కానీ వారం కోసం 10 రోజుల కోసం కలిసి ఉంటుంది. అంటే గుర్తుపడతారు, అన్ని తెలుస్తారు వాళ్ళతో. సెకండ్ వాళ్ళకి ప్లాన్ చెప్తారు, చెప్పొచ్చాలి. ఎస్ మూడోది వచ్చేసి బాంబ్ లిస్ట్. ఓకే. బాంబ్ లిస్ట్ ఏంటంటే కోల్ లిస్ట్. కోల్ లిస్ట్ అంటే ఏంటంటే భూమి లెక్క. ఓకే. సూర్యుడికి మనం ఎన్నో వల్ల మనం కోల్ లిస్ట్ కూడా 3వ అన్నమాట. ఓకేనా. ఇది ఎవరిలాంటి వాళ్ళు అంటే అసలు పరిచయం లేని వాళ్ళు, అంటే లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే. వీళ్ళకి మనం ప్లానెట్ చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. బాగా పెట్టుకోండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళే. ఓకే. ఫస్ట్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ మన ఫోన్లో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. అపాయింట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ ఫోన్ చేద్దాం, అన్నీ అడుగుదాం. అమ్మ ఎట్లుంది, చెల్లెలు ఎట్లుంది, పిల్లలు స్కూల్కి పోయినా, తమ్ముడు ఎట్లున్నాడు, అమ్మ హాస్పిటల్ పోయింది, అన్నీ అడుగుదాం. అన్నీ అడిగిన తర్వాత ఒక మాట రాలే, నేను ఎందుకు ఫోన్ చేసినాను, ఇది వెరీ ఇంపార్టెంట్. అనగానే వాళ్ళు అలర్ట్ అయ్యారు, అమ్మాయి కానీ ఎందుకు ఫోన్ చేసినాను. అప్పుడు చెప్పండి, నేను ఈ మధ్యలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన, ఓకేనా, ఆ విషయంలో నేను మీకు కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే. అనగానే వాళ్ళు ఏమంటారు,
ఏంటంటారు ఏం చేయాలంటారు అప్పుడే మనం అయితే ఆశపడి చాలా మంది ఒకటే చెప్తారు ఏం లేదు సింపుల్ నేను మనం బిజినెస్ చేయడానికి ఓకేనా నువ్వు కూడా చేయాలి ఏం చేయాలి సబ్ ప్లేస్ కొనుక్కోవాలి నలుగురికి ఇప్పించాలి అయిపోయిందా ట్రైలర్లో సినిమా చూపిస్తారు సినిమా థియేటర్ పోయిన ఉన్నారు ఎవరైనా ఓకేనా లేదు కదా కాబట్టి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఫోన్లో ఎప్పుడూ కుదరదు ఓకేనా కాబట్టి నేను ఇంటికి వస్తున్నా ఫస్ట్ మనం చెప్పేసిన ఫోన్లో ఎప్పుడు మళ్ళీ అడుగుతారా ఓకే మళ్ళీ అడుగుతారు మళ్ళీ మనం ఏం చెప్పాలి 1 + 1 తీసుకోండి ఎంత 2 మన మ్యాథ్స్లో నెగటివ్ మాట కాలేదు ఓకే మళ్ళీ అడుగుతా 1 + 1 తీసుకోండి ఎంత 2 సరే మళ్ళీ ఆన్సర్ మార్చుకుందాం 1 + 1 తీసుకోండి ఎంత 2 అంతే కదా మనం ఎన్నిసార్లు ఏం చెప్పాలో మనం ఒకటే ఆన్సర్ చెప్పాలి ఫోన్లో ఎప్పుడు కుదరదు ఇంటికి వచ్చి చెప్తాం ఆన్సర్ ఏదైతే కావాలో ఆన్సర్ మాత్రమే మూడోసారి అడిగింది కదా ఇంకొచ్చి చెప్తాం మూడోసారి ఇంకొచ్చి చెప్తాను మొత్తం నేను చెప్పిస్తాం ఫోన్లో లేదా మన ఆన్సర్ ఏముండాలి ఒకటే ఉండాలి ఓకేనా అప్పుడప్పుడు నిజంగానే ఇదే ఉన్నట్టుంది రమ్మంటు రా అంటాడు లేకపోతే వద్దా అంటాడు వద్దంటే కూడా చెప్పాలి అదే చాలా లేకుంటే చాలా కూడా ఇవ్వాలి అని ఒకసారి ఇంకా చాలా వెళ్ళిపోతే బిజినెస్ కట్టుకుంటాం రమ్మంటాడు ఓకేనా ఖచ్చితంగా కానీ పోయేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి నేను మా భార్య ఇద్దరు నుంచి వస్తున్నాం అక్కడ మా చెల్లెలు ఉంటే బాగుంటుంది అనొచ్చాలి ఫోన్ పెట్టే ముందు ఖచ్చితంగా క్లారిటీ తీసుకోండి టైము ప్లేస్ ఓకేనా ఎక్కడ కలుస్తుంది వెరీ ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ అడుగుతారు బుధవారం అంటాడు బుధవారం అనగానే చాలా మంది ఓకే బుధవారం వచ్చేసింది అనుకుంటారు కానీ బుధవారం చిన్న ప్రాబ్లం వచ్చింది పొద్దున్నే ఫోన్ చేయాలంటే ఇబ్బంది ఏం చేస్తామంటే మనం 9 గంటలకు ఫోన్ చేద్దామంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు స్కూల్కి పోతున్నారు వద్దు 11 గంటలకు వెళ్దాం అనుకుంటాం 11 గంటలకు కాల్ చేస్తాం ఏమంటాడు తెలుసా అరే పొద్దున్న నుంచి ఖాళీ ఉన్నాను ఫోన్ చేద్దాం నేను బయటకు పోతున్నాను అంటాడా లేదా మరి అట్లా అని చెప్పి అరే ఈ కాల్ టైప్ అని చెప్పి నెక్స్ట్ టైం పొద్దున కాల్ చేస్తే ఎట్లా ఉంటుంది అరే పొద్దున నేను కాల్ చేస్తాను సార్ 12 గంటలకు ఫ్రీ అయింది ఆయన పొద్దున సత్తాయిస్తున్నాం విడిచిపెట్టాలి దానివల్ల మనం వాళ్ళు అడగచ్చు లేదా మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారు చెప్పొచ్చా లేదా అని అడగారు సార్ 8 నుంచి 9 ఖాళీ ఉంటారు ఓకేనా చెప్తారా లేదా ఫోన్ పెట్టేప్పుడు కన్ఫర్మేషన్ తీసుకొని పెట్టేస్తుంది ఇది ఎవరికి తెలిసిన వాళ్ళు ఓకేనా ఇప్పుడు మనకి కొంచెం తెలిసి తెలియని ఉంటారు వామ్ లిస్ట్ వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ పరిచయం చేయాలి నేను ప్రసాద్ మాట్లాడుతున్నా సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా పలా వ్యక్తిని పలా తమ్ముని అంటే గుర్తుపడతారు లేదా అప్పుడు చెప్పాలి అప్పుడు కొంచెం అడగాలి అని చాలా మంది కలిసి అమ్మాయి ఉంటుంది ఇంకా మళ్ళీ ఖచ్చితంగా అడగాలి ఎవరికైనా గుర్తుపెట్టుకుని క్షేమ సమస్యలు అడుగుతుంది వాళ్ళు ఇష్టం ఓకేనా సేమ్ వీళ్ళప్పుడు ఏం చేయాలి నేను ఎందుకు ఫోన్ చేసినాను సేమ్ ఇక్కడ స్క్రిప్ట్ ఏం మారదు నేను ఫోన్లో చెప్తా క్లియర్ కదా ఇంకా మూడోది వచ్చేసి కోల్డ్ కాంటాక్ట్ అంటే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళకి మనం ఫస్ట్ పేరు చెప్పాలి అవతల వ్యక్తి ఎవరు మాట్లాడుతుందో కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ రూల్ ఓకేనా ఫోన్ చేయగానే అవతల వ్యక్తి ఎవరు తెలియదు కూడా మనం అన్ని మాట్లాడితే కరెక్ట్ కాదు సార్ మీరు రాము గానే మాట్లాడేది ఓకే మనం పలానా బస్సులో కలిసారు చెప్పొచ్చా లేదంటే కొంచెం గుర్తు చేయండి పలానా బస్సులో పోతుంటే పలానా ఇంట్లో అయితే అట్లా గుర్తుపట్టచ్చు కదా అట్లా చెప్పి గుర్తు చేసిన తర్వాత మళ్ళీ చెప్పొచ్చు కదా సార్ మనం ఒక కాన్సెప్ట్ కోసం కలిసినాం కదా ఓకేనా మనం కూడా కలవచ్చా చెప్పొచ్చా లేదు ఇంకొకటి వచ్చేసి మెమరీ జాకెట్స్ హిస్టరీ కూడా ఎంత పెద్ద ఉంది మెమరీ జాకెట్స్ ఎవరు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా రెస్టారెంట్ పోతే అక్కడ పలానా ఇద్దరం తిన్నాం గుర్తొస్తారా లేదా పెళ్ళిలో అయితే గుర్తొస్తారు అంటే ఆ కలిసి వచ్చిన అంటే నువ్వు అనుకోండి మీరు ఎవరైనా కలిసి గుర్తుపట్టాలి సార్ సిద్ధిపడి మీటింగ్ వచ్చినాం అంటే ఒక్కొక్క ప్లేస్ చెప్తుంటే ఒక్కొక్క గుర్తొస్తారు వాళ్ళు మెమరీ జాకెట్స్ అంటారు మెమరీ జాకెట్స్ విషయం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు వాళ్ళు గుర్తొస్తే అప్పుడే డైరెక్ట్ రాయాలి ఓకేనా అంటే మెమరీలో అక్కడ స్ట్రక్ అయి ఉంటారు గుర్తు రాకపోతే డైరెక్ట్ రాయాలి మళ్ళీ తర్వాత గుర్తు రావాలి ఓకేనా అట్లీస్ట్ పేరు రాయండి మొబైల్ నెంబర్ రాయండి మెమరీ జాకెట్స్ కూడా సేమ్ కొత్త వాళ్ళకి ఎట్లా మాట్లాడతామో అట్లే మాట్లాడాలి క్లియర్ లిస్ట్ అయిపోయింది కదా లిస్ట్ రాసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మినిమం టు మినిమం 500 తక్కువ సార్ నాకు 500 తెలుసా అంటే 100% 500 కంటే ఎక్కువ తెలుసు ఎందుకంటే మీరు ఇంట్లో ఫంక్షన్ చేస్తే అందరికి తెలిసిన వాళ్ళకే చెప్తాం అవునా కదా వాళ్ళు 500 కంటే ఎక్కువనే ఉంటారు క్యాండిడేట్ ఓకేనా వాళ్ళకి చెప్పొచ్చా లేదా మరి 500కి 500 చేనేత రాసారంటే మీ పెళ్ళికి వచ్చిన అందరూ గిఫ్ట్ పోయారు లేదు కదా గుట్టికి వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు ఉంటారు గిఫ్ట్ పెట్టేటోళ్ళు ఉంటారు కదా గిఫ్ట్ పెట్టేటోళ్ళు కొందరు మాత్రం దానిని సెలెక్ట్ చేస్తారు మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ 1000 పెట్టేవాళ్ళు ఉంటారా లేదు కదా ఎవరైతే 1000 పెట్టేవాళ్ళు అక్కడ పోరాడు లేదు ఇంకా సీరియస్ ఎవరంటే కొంత బంగారాలు పెట్టారు వాళ్ళు మన దగ్గర బ్రాడ్లో సిల్వర్ వచ్చినాం ఓకేనా పెళ్ళికి వచ్చిన 500 మంది ఎంత డిఫరెంట్ ఉంటారో మన ప్లాన్ ఉంటారు అట్లా డిఫరెంట్ ఉంటారు కానీ ఇక్కడ కూడా అందరు ఇన్విటేషన్ ఇస్తాము ఇక్కడ కూడా అందరికి ఇన్విటేషన్ ఇస్తాం క్లియరా లిస్ట్ అయిపోయిందా దాంట్లో ఇన్విటేషన్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఓకే చాలా
ప్రాబ్లం ఉంటుంది. సార్ నాకు తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లేదా తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఉంటుందా లేదు? ఎస్. ఈ మాట అంటున్నట్టే మీరు సిస్టర్ని ఫాలో అవుతున్నట్టే అవుతున్నట్టు అవ్వనట్టు. ఎందుకంటే మీరు సిస్టర్ని ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా నటెండ్ కూడా స్టార్ట్ వీడియో ఉంటారు. మరి వీటి అక్కడ వెళ్ళిపోయి కదా కొత్త వాళ్ళు ఎట్లా పరిచయం చేసుకోవాలి. ఒకవేళ విని మర్చిపోయితే మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ గుర్తుగా మళ్ళీ వినాలి. ఎందుకంటే విన్నింటికి మనం ఇక్కడే సెటప్లు కొడుతున్నాం. సంవత్సరం పాటు ఎన్నిసార్లు నేను అనగా మళ్ళీ విన్నాం నటెండ్ కోర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఉన్నాయి. నాకు లిస్ట్ లేదు సార్ అనుకుంటే మళ్ళీ వినండి. దాన్ని ఎన్నిసార్లు వింటే అంత లిస్ట్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా అందులో చెప్పిన అందులో ప్రాక్టికల్గా ఉంది ఎట్లా లిస్ట్ ఫిల్ చేయాలని. క్లియర్ కదా? రెండోది షోది ప్లాన్. షోది ప్లాన్ అంటే ఏంటి? సింపుల్గా ప్రజెంటేషన్ చూపెట్టాడు. ఓకే, ప్రజెంటేషన్ అనేది 15 నిమిషాలు చూపెట్టాలి, ఒక డెమో చూపెట్టాలి. ఇప్పుడు అది సిస్టమ్ మారిపోయింది. ఫస్ట్ ప్రొఫైల్ గురించి పెట్టాలి, యాటిట్యూడ్ గురించి పెట్టాలి, తర్వాత ఏమైనా వీడియో చూపెట్టాలి, ఇంట్రెస్ట్ ఉందంటే ప్లాన్ చూపెట్టాలి. క్లియర్ కదా? సరే ప్లాన్ చెప్తున్నా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఓకేనా? ఎక్కడో మిస్టేక్ వస్తుంది, టీవీ జనరేట్ చేయలేకపోతున్నా, నాకు అంటే ప్లాన్ వింటున్నారు సైన్ పరిస్థితి అయితే కొనట్లేదు అనుకుంటే అవుతుందా? ప్రతి అవుతుందా? ఓకే, మళ్ళీ నిజం చెప్తే మళ్ళీ సారీ అనుకుంటారు కదా. ఓకే, ఎస్, అట్లా అవుతుంది అనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డ్రీమ్ ఎక్సైజ్ ఆడియో మీరు. ఓకేనా? ఎందుకంటే మన బిజినెస్ వచ్చేసి ప్రొడక్ట్ బిజినెస్ కాదు, ఖచ్చితంగా డ్రీమర్స్ బిజినెస్. కాబట్టి డ్రీమ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ పని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే డ్రీమ్ ఎక్సైజ్ ఆడియో ఉంటే సరిపోతుంది. మనం ఎట్లా ప్లాన్ చెప్పాలి. క్లియర్ కదా? అందులో మీకు క్లారిటీగా ఉంటుంది. టైం ఎట్లా తీసుకోవాలి, అవుట్ వాళ్ళు ఎట్లా కూర్చోబెట్టాలి, ఎట్లా కంఫర్ట్గా తీసుకురావాలి, ఎట్లా ఆపడం చేయాలి, ఎట్లా క్లోజింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి క్లారిటీ ఉందా లేదా? ఎస్. కొత్త వాళ్ళు వినకపోతే మీ అప్లైన్ అడగండి. ఒక వినింటి మ్యాప్ చేసుకోండి. అందులో డ్రీమ్ ఎక్సైజ్ ఆడియో ఖచ్చితంగా 1% వినండి. నన్ను అడిగితే రోజు ఒకసారి వినండి. టైం ఉంటే ప్లాన్ ముందు ఖచ్చితంగా వినండి. క్లియర్ కదా? ఎస్. ఇంకేమి మిగిలిపోయింది మనకి? ఇంకా ఓకే, షో లిస్ట్ రాసడం, ఇన్వైట్ చేసడం, ఓకే, ప్లాన్ చేయడం. ఇంకేం మిగిలింది? మీటింగ్స్. ఓకే, మనకి సిస్టమ్ తెలుసు. ఓకే, ఎస్, చాలా ఈజీ. తెలుసుకోవాలి చెప్పడం చాలా ఈజీ. ఓకేనా? సింపుల్ ఫాలో పెట్టేయాలి అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫాలో పెట్టాలని గుర్తుపెట్టుకోండి. 24 to 48 అవర్స్ పెట్టేయాలి. ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా మీకు ఏదైనా ఆపరేషన్ అయిందనుకోండి, ఇలా జ్వరం వచ్చిందనుకో, డాక్టర్కి ఎన్ని రోజుల్లో పోతుంది మళ్ళీ కదా? అంటే అట్లీస్ట్ 3 days టైం ఇస్తున్నా 2 days పోతుంది. రేపు ఉద్దేశం కూడా ఎన్నో పోతుంది, జ్వరం తగ్గదని తెలిసిపోతుంది. ఎందుకంటే మందులో మారుస్తాడేమో, లేదా మీకు అమ్మ ప్రాణం పోతుందేమో చూపెట్టుకోకపోతుంది కదా. ఇది కూడా అంతే. మన గ్రౌండ్ లైన్ ప్రాణం మన చేతితో 45 గంటలే ఉంటుంది. ఎందుకంటే పక్కన క్లినిక్ రెడీ ఉంటుంది. ఓకేనా? పక్కన క్లినిక్ రెడీ ఉంటుంది అనుకోని మనం 48 అవర్స్లో ఫాలో అప్ చేస్తే ఏమవుతుంది అనుకోని మనం ప్లాన్ చెప్పొచ్చినాం. ఓకేనా? 48 అవర్స్లో ఏం చేయాలంటే ఒక బుక్ ఇచ్చి వస్తాం ఖచ్చితంగా. మీ టూల్ కిట్ ఫాలో చేస్తారు కదా, ఇలాంటి ఎక్కడ కావచ్చు, ఎక్కడ వ్యాపారం కావచ్చు. ఓకేనా? ఈ చిన్న చిన్న బుక్స్ ఇచ్చి వస్తాం. ఒక ఏదైనా ఒక వీడియో ఇచ్చేసి ఆడియో మనం వాట్సాప్లో సెండ్ చేసి వస్తాం. ఓకేనా? 48 అవర్స్లో ప్లానింగ్ మనం ఏం చెప్పాలంటే సార్ చాలా సింపుల్. ఓకేనా? నేను మళ్ళీ ఎల్లుండి వస్తా, ఈ బుక్ తీసుకుంటా, రెండోది మీకు కొంత ఫిక్స్ కలుగుతాం, మళ్ళీ చెప్పి రావచ్చు. ఓకేనా? ఎల్లుండి పోవడానికి రీజన్ ఏముంటుంది అంటే అనుకోండి మనం ప్లాన్ చెప్పేసి వచ్చినాం. ఓకేనా? పక్కన వాళ్ళు అనుకుంటారా? ఓకేనా? ఆ సార్ ఏదో వచ్చిండ్రా అని మోసం చేసిండ్రు ఉంటాయి కదా రేటు, అన్నీ చెప్పిన గాలి మొత్తం తీసుకు పెడతారు. మనం ఎల్లుండి పోలేమనుకో, ఇక లైఫ్లో పోలేపడారు. ఓకే, ఎల్లుండి పోతే ఏంటంటే అనుకోండి అనుకోవాలి మిషన్ అనుకోవాలి ప్లాన్ చెప్తాం. పిల్లగాడు అనుకో, ఎందుకు పిల్లగాడు అని ఆల్రెడీ నెగిటివ్ ఉన్నాడు. మళ్ళీ మనం మోటివేట్ చేసి రావచ్చు. ఓకేనా? ఎట్లా మోటివేట్ చేయొచ్చంటే సింపుల్ చెప్పవచ్చు, థర్డ్ పార్టీ చెప్పవచ్చు. ఇక పలానా వ్యక్తి కూడా ఫస్ట్ బిజినెస్ చెప్పినప్పుడు నెగిటివ్ అన్నాడు, నడవదు అన్నాడు, పోలీసులు కొడతారు అన్నాడు, కానీ ఇప్పుడు 12-14 లక్షలు తీసుకుంటున్నాడు. ఎట్లా తీసుకుంటున్నాడు అంటే ఆయన ఒక సెషన్ వచ్చిండు, అక్కడ సెషన్ మీకు కూడా ఒక అవకాశం ఉంది, రేపు సండే రోజు ఇక్కడ ఉంది, మీరు రండి చెప్పి రావచ్చలేదు. నువ్వు బిజినెస్ వదిలేసినా పర్లేదు, కానీ ఆ సెషన్ చూసినాక వదిలేసి బాగుందా లేదు? సార్ కూడా అనుకుంటాడు, సార్ ఎక్కడే సెషన్ కదా చూసి వద్దాం, చూసి వచ్చినాక వదిలేద్దాం. ఓకేనా? ఇక్కడ వీక్లీ మీటింగ్ వస్తే ఏమవుతుంది కదా? మన మీద తిన్నాడు కాస్త పక్కన తిన్నాడు స్టార్ట్ చేస్తాం. అది ఎంతమంది బిజినెస్ గిన్నెతో వదిలేద్దాం అనుకున్నా ఇలా మాటినది ఇలా మాటిన్నాం చేయొచ్చా లేదా? రెండోది ఫాలో అప్. ఓకేనా? అనుకోవడానికి నలుగురు ఇచ్చిండు. ఓకే, ఫాలో అప్ అని ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది, డెప్త్ డ్రైవ్ చేయొచ్చా లేదా? అంటే పోయినాం మళ్ళీ తర్వాత మీటింగ్ పెట్టినాం. ఓకేనా? అలాగే ఒక షార్ప్ పీపుల్ పట్టుకుంటున్నాం, మళ్ళీ డెప్త్ డ్రైవ్ చేయొచ్చు. ఓకేనా? 6th డెప్త్ దిగితే మీకు ఒక మంచి లీడర్ దొరుకుతాడు. ఓకేనా? 6వ డెప్త్ దిగితే మీకు మంచి లీడర్ దొరుకుతాడు. 9వ డెప్త్ దిగితే మీకు బీసీ బిడ్డ దిగుతుంది. ఓకే, డెప్త్ డ్రైవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని చెప్తా. ఓకేనా?
ఇప్పుడు బోరింగ్ వేస్తాం కదా, ఎన్ని ఫీట్లు బోరింగ్ వేస్తాం జనరల్గా? ఎంత వేస్తాం? ఒకటే దగ్గర వేస్తామా లేదా 10 ఫీట్లు 10 ఫీట్లు 10 ఫీట్లు 10 ఫీట్లు వేసుకుంటూ పోతామా? ఒకటే దగ్గర వేస్తాం. అప్పుడే మట్టి వస్తుంది, బురద వస్తుంది, నీళ్ళు వస్తుంది. అవునా కదా? చపాతీలు ఎంతమంది తింటారు ఇక్కడ? ఓకేనా? అనుకోండి మీ ఇంట్లో చపాతీలు చేసి 10 చపాతీలు ఏ రాని చపాతీ కావాలేదు అట్లా పెట్టేసి ఎంతమంది తింటారు? తినాలి. ఒక సైడ్ కాల్సింది ఎంతమంది తింటారు? 2 సైడ్ కాల్స్తే కొంచెం ఆడిపోయిన పక్కన తింటాం. ఓకేనా? ఒక డౌన్ లైన్ మనం గేమ్ చేసినాం, ఆయనకి మీటింగ్ చూపెట్టలేము, ఆయన కింద సైన్అప్ చేయలేము అంటే చపాతీ వేసి వదిలేసినాం. ఓకేనా? ఆయన ఒక నెల రోజులు పట్టుకున్నట్టు వదిలేసినట్టు 1 సైడ్ చపాతీ కాల్చుకుంటాం. ఓకేనా? ఆయనకి అట్లీస్ట్ ఒక బ్రాంచ్ దగ్గర తీసుకోకపోతే 10-20 చక్రాలు ఇప్పేయండి, చపాతీ ఫుల్ కాల్స్తే ఈరోజు అవుతే రేపు కూడా తినొచ్చు. తినొస్తానే అప్పటిదాకా నేను ఎన్ని చపాతీలు సగం కాల్సిన చూడండి, ఇప్పటి కాల్చుకుంటే 2 సైడ్ కావాలి. ఓకే, పర్వాలేదు, కొంచెం డిలే అయినా పర్లేదు, 2 సైడ్ చపాతీలు కాలవచ్చా లేదు? ఇంకా ఫాలో అప్ ఇంకొక బెటర్ ఏంటంటే చాలా మంది అంటారు, సార్ నాకు డైరెక్ట్ డౌన్లైన్ నా మాట ఇంటలేదు. అనిపించిందా మీకు? అనిపించిందా? ఇది మీరు ఈయన మన మాట ఇంటలేదండి ఎవరికైనా అనిపించిందా? ఎందుకు తెలుసా? చెప్తా. ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జనరల్గా కొంచెం ఎక్కువ సమస్య చేసుకుంటూ ఉంటారు. అంటే మీ ఇంట్లో ఏం తిన్నారు కాదు, మీరు ఎన్ని ముద్దలు అన్నం తిన్నారు, ఒక్కొక్క ముద్దలు ఎన్ని మెట్లు అన్నం ముద్దలు చెప్తారు. అందరూ రెస్పెక్ట్. ఓకేనా? అంటే మీ గురించి మీకంటే ఎక్కువ తెలుసు. ఓకేనా? మీ గురించి మీకంటే ఎక్కువ తెలుసు కాబట్టి మీ మాట వినాలన్నమాట. ఓకేనా? రెండోది వచ్చేసి ఈ కింద సెకండ్ పర్సన్ ఈయన కంటే కొంచెం నేను మాట్లాడాడు. ఎందుకు తింటాడు తెలుసా? ఈయనకి మీరు ఎన్ని ముద్దలు తింటాడు కానీ ఎన్ని ఎక్కువ తింటాడో తెలియదు. ఎందుకంటే కొంచెం నేను ఎక్కుంటాడు ఇక్కడ గురించి ఫాస్ట్ చెప్తాడు. ఒక 20% 80% నీకు కూడా ఎక్కుంటాడు. అన్ని ఏ కాసారా ఇంటికి అది అని చెప్తాడు అనమాట. ఓకేనా? అందుకే ఈయన కంటే కొంచెం రెస్పెక్ట్, కొంచెం ఇచ్చినట్టు ఉంటాడు. కానీ ఈ వ్యక్తి చూసినట్టు బాగా అర్థం ఏంటి, థాట్ అయితే పర్సన్ బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన గురించి మీ పేరు అంటే ఏం తెలియదు. ఓకేనా? ఎందుకంటే ఈయన కంటే ఓపిక ఇలాగా ఎప్పటికీ ఈయన సగం విన్నాడు కాబట్టి, ఈయన సగం చెప్పాడు కాబట్టి ఈయన మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. కాబట్టి మీరు పని చేయాలంటే ఎవరి దగ్గర పని చేయాలంటే నిజం చెప్తే ఈయన దగ్గర పని చేయాలి. ఓకే? ఈయన డబ్బులు చాలా చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఒక్క చపాతీ దగ్గర ఆగిపోతాయి, 1 సైడ్ చపాతీ. ఓకేనా? ముందు పోదామా? ఇంకా నెక్స్ట్ మీటింగ్ ఏంటి? అందరికి సిస్టమ్ బాగా తెలుసు కదా. ఓకేనా? అప్పటి సిస్టమ్ అంటుంది. సిస్టమ్ అంటే ఏంటి సార్? సిస్టమ్ నేనేది ఫాలో అవ్వాలి. డౌట్ వచ్చిందా కదా? పని చేస్తున్నాం కదా, ఎట్లా పని చేస్తున్నాం కదా, కానీ ఇట్లా నేను చేయాలి సార్, ఇంకో 3 years కాదా అనిపించింది ఎప్పుడైనా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఓకే, మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ మీకు ఎంతమంది గుర్తుంది? ఎన్నో 20 గుర్తున్నాయి సార్? 10 ఫ్రెండ్స్ నా నెంబర్ గుర్తుందా? మీ అప్లైన్ లేదు సార్. నా మొబైల్ నెంబర్ 10 ఉంది. నాకు 10 మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి నాకు మొబైల్ నెంబర్? 10 ఉంటాయి సార్. మీకు గుర్తుందా? చాలా పడుతున్నారు. కానీ నాకు 1 నుంచి 1 కోటి వరకు నెంబర్ ఇవ్వలేదు. 1 నుంచి 1 కోటి తర్వాత నెంబర్ చెప్తాను. కానీ 10 నెంబర్ నాకు గుర్తులేదు. ఎందుకంటే సార్ నెంబర్ ఒక సిస్టంలో లేవండి, ఎంత ఉంది. ఓకేనా? ఇది సిస్టంలో ఉంది. 1 2 3 4 క్లియర్ కదా? ఓకే, ఇంకా చూడండి. ఈ గుర్తున్నాయా మీకు? ఇవి రేపు ఎంతమంది గుర్తుంటాయి? వెళ్ళండి కదా. ఏబిసిడి కదా, ఎందుకంటే సిస్టంలో ఉన్నాయి. ఏబిసిడీలు పద్ధతులు మనకి ఎందుకు గుర్తున్నాయంటే సిస్టంలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసాం కాబట్టి. ఒక 1 year ఏబిసిడీలో నేర్చుకున్నాం, ఒక 1 year పద్ధతులు నేర్చుకున్నాం. మీరు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ప్లాన్. పర్ఫెక్ట్ ప్లాన్ ఒక 1 to 2 months పర్ఫెక్ట్ నేర్చుకోవడంతో జిందగీ మొత్తం ప్లాన్ గుర్తుంటుంది. ఓకే, ఒక 10% పర్ఫెక్ట్ నేర్చుకోవడం వేరు, పర్ఫెక్ట్ నేర్చుకోవడం వేరు. ఇది మనం పర్ఫెక్ట్ నేర్చుకున్నాం. అలా కదా, నాకేదైనా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ కావాలంటే పర్ఫెక్ట్ నేర్చుకుంటే జిందగీ గుర్తుంటుంది. మా భార్య కూడా నాకు గుర్తుంటుంది, ఎందుకంటే రాత్రి రాకుండా. అలా కదా, అంటే అవసరం కాబట్టి నెంబర్ గుర్తుపెట్టుకున్నాం. మీకు బెస్సింగ్ అవసరం, నాకు డబ్బులు అవసరం అనుకుంటే మీరు సిస్టాన్ని పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. క్లియరా? నేర్చుకుంటున్నాం. ఎట్లా నేర్చుకోవాలి? పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు లాస్ట్ వచ్చేసి పిఆర్.
పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్, పిఆర్ అంటే పర్సనల్ ఏం రాయాలి? డైలీ రాయాలి. ఏది రాకపోతే కదా యువత సోదరు మన సోదరు రాసుకోవాలి ఏ పని చేస్తున్నాం దాన్నే పిఆర్ అంటారు అంతే కదా. ఓకేనా. పిఆర్ ఎట్లా రాస్తే బాగుంటుంది సింపుల్గా చెప్తా. పిఆర్ చాలా రకాల మన విలీటి పిఆర్ ఉంటుంది. ఓకేనా. దాని కొంచెం మనం విశ్లేషణ రాసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓకేనా ఫస్ట్ మనం రోజు ఎన్ని ప్లాన్ చేస్తున్నాం రాసుకోవచ్చు అనేది. ఓకే. దీనికి మీరు ఒక నోట్స్ పెట్టండి క్లియర్గా. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? జూమ్ నుంచి స్టార్ట్ చేయాలి. మన డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతా లేదా? ఓకే. మీరు నోట్స్ పెట్టి రాసుకోండి. జూమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్గా 6 to 7 జూమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఎన్ని గంటలకు వస్తుందో రాసుకోండి. 6 గంటలకు వస్తుందా, 6:05కి వస్తుందా, 6:02కి వస్తుందా, అది పక్కాగా రాయండి. ఓకేనా. ఎంతవరకు ఉంటున్నాం? 7 వరకు ఉంటున్నమాట. రోజు ఎన్ని చేసినా అనుకుంటున్నామా? నేనే ముందు వెళ్ళిపోతున్నా రాయటా లేదా? ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. రివ్యూ ఇస్తున్నమా లేదా? చదవనే చదువుతారు. ఇక్కడ ఎగ్జామ్ అయిపోతే బాగుంటుందా? ఓకే. 100 మంది ఉంటారు, 5 మంది కూడా రివ్యూ ఇయ్యారు. రివ్యూ రాసుకోవచ్చా లేదా? రివ్యూ చేస్తే చెప్తే నో పెట్టుకోవచ్చా లేదా? ఈ పిఎస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త పిఆర్లో ఆత్మకథ అన్నీ వస్తాయి కదా రాయచ్చా? ఎస్. రెండోది వచ్చేసి వీక్లీ మీటింగ్స్. ఓకే. వీక్లీ మీటింగ్ వెరీ ఇంపార్టెంట్. సండే టు సండే పెట్టుకోండి. ఓకే. సండే టు సాటర్డే ఇందులో ఏదైనా ఒక మీటింగ్ అటెండ్ కానీ నేను ఖచ్చితంగా గజ్వే అటెండ్ కానీ సండే అటెండ్ కానీ చెప్తలేను. ఓకేనా. అనుకోండి సండే రోజు కూడా ఫంక్షన్ మీరు రాలేదు, మండే టు ట్యూస్డే ఒక మీటింగ్ తో పోవచ్చలేదు. ఏ సండే టు సండే ఒక మీటింగ్ అటెండ్ అయినా లేదా? రాసుకోవచ్చలేదు. క్లియరా? ఇప్పుడు ప్లాన్ విషయానికి వద్దాం. ఓకేనా. ప్లాన్ కంటే ముందు వెరీ ఇంపార్టెంట్ కాల్స్. కాల్స్ చేస్తామా లేదా? ప్లాన్ చేయాలంటే ముందు కాల్స్ చేయాలి. ఎస్. ఇక్కడ కాల్స్. ఓకేనా. కాల్స్ వచ్చేసి చాలా మంది ఎన్ని కాల్ చేసినట్టే 4 చేసినా 5 చేసినా 10 చేసినా అప్పుడే నాకు చెప్తారు కదా. ఓకేనా. మీరు 10 రోజులంటే 10 రోజులు 5 10 చెప్తారు. అంటే మీరు 10 రోజులు 50 మంది కాల్ చేసినా అంటే 5 మంది 10 సార్లు కాల్ చేసినా చెప్పాలి. కొత్త చేస్తారు కదా చెప్పాలి. ఊరికే వాట్సాప్లో కాల్ పెడతారు. ఓకేనా. ఒకటే చెప్పాలి ఊరికే కాల్ మాడిపోతుంది. ఒకటే మాడిపోతుంది అంటే కంటెంట్లో ఓకే. ఏ నెంబర్ కాల్ చేసి సిలేస్ కాల్ చేసి ఓకేనా. మొబైల్ నెంబర్ రాయండి. ఓకేనా. ఇది ఏమన్నాడు? అవునన్నాడా కాదన్నాడా రేపు అన్నాడా అసలు చెప్తామన్నాడా రాసుకోవచ్చా లేదు? ఓకేనా. ఎస్. రాష్ట్రం ఒకటి ఎస్ కాల్స్. ఇప్పుడు ప్లాన్ లెక్కెట్టు. ప్లాన్ లెక్కెట్టడం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. 2 ప్లాన్ పోయినా 3 ప్లాన్ పోయినా కాదు. ఓకేనా. ప్లాన్లలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ డైరెక్ట్ ప్లాన్ ఇన్వోయింగ్ డౌన్లైన్ ప్లాన్ ఇన్వోయింగ్ టీమ్ ప్లాన్లో పోతుంది. నేను టీంలో పోతా. టీంలో పోతే టీమ్ ప్లాన్ కౌంటర్ రాసుకుంటా. ఫస్ట్ పోతే నా ప్లాన్ కౌంటర్ రాసుకుంటా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రోజు 1 నుంచి 2 మీ పర్సనల్ క్లాస్ ఉండాలి. ఒక మినిమంగా 8 పైన డౌన్లైన్ క్లాస్ అన్నారు. టీం కూడా గట్టిగా రావడం. ఇది డౌన్లైన్ క్లాస్ అంటే ఎవరి అంటే బ్రాండ్ కావాలి. బ్రాండ్ అంటే దూరంగానే కాదని. అవునా. కొడుకు 18 ఏళ్ళు బాగా కాళ్ళు నడుస్తలేదు. మరి నడిస్తే బాగుంటుందా మనం ఎత్తుకోపోతే బాగుంటుంది కదా. బ్రాండ్ ఆయన నడుస్తాడు. నేను ఎత్తుకోపోతే ఇంత తర్వాత ఇంకా స్పీడ్ పోలేడు వాడు పోలేదు కదా. బ్రాండ్ ఇంకా డౌన్లైన్ ప్లాన్ పోతున్నాం. దానికంటే పైన ఓన్లీ టీమ్ మీటింగ్ పోతాం అంటే ట్రైనింగ్ పోతాం కానీ నాటకు బిలో బ్రాండ్ ఇంకా తెలియదు కాబట్టి పోవచ్చు తప్ప రాసుకోవచ్చు. క్లియర్. రెండోది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నాణ్యత మీకు ఏమనుకుంటుంది. కొందరు హెల్త్ కోసం కావచ్చు, కొందరు అడ్డి కోసం కావచ్చు, కొందరు బిల్డింగ్ కోసం కావచ్చు, కొందరు బిజినెస్ మ్యాన్ కావచ్చు. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లాన్ లైన్ అయిపోయినాక ఇక్కడ మీరు బిహేవియర్ రాసుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెప్తాను. అనుకోండి గజ్వేల్లో అగ్రికల్చర్ ట్రైనింగ్ పడింది అంటే బిజినెస్ చేయాలంటే అయితే ఉన్నాడు అనే మనం ఫోన్ చేయొచ్చు. సార్ మీ అదృష్టం సార్ హైదరాబాద్ నుంచి ఒక మంచి అగ్రికల్చర్ ప్రొఫెసర్ వస్తున్నాడు, చాలా నాలెడ్జ్ ఉంది, ఒక సెషన్ జరుగుతుంది, మీ అదృష్టం జరుగుతుంది. ఈ సెషన్ చూడడానికి మీరే గుర్తు వచ్చి నేను కాల్ చేస్తున్నా చెప్పొచ్చా లేదా? మీకోసమే